దగ్గర రూపాయి లేకపోయినా బిల్డప్లు మాత్రం వందిస్తూ అల్లాటప్ప ముచ్చట్లతో సీన్ క్రియేట్ చేసేటోళ్ళని చూసి ఇరిటేషన్ వస్తుంది కదా. ఏమి లేనోనికి ఏతులు ఎక్కువ, అరసోడు గింజలకు పొంగుడు ఎక్కువ అంట. అంటే గిన్నెల సగం సోడు గింజలు పోసి ఉడకబెడితే గంజి మొత్తం పైకి పొంగి కింద పడుతుంటది కదా. అదే నిండుగా ఉన్న గిన్నె ప్రశాంతంగా ఉంటుంది. అట్లనే లోపల ఏమి లేనోనికే అహంకారం, షో ఆఫ్ ఎక్కువ ఉంటుందని దీని అర్థం అనమాట. బయట కూడా చాలా మంది ఇట్లనే ఉన్నారు. నిజమైన జ్ఞానం ఉన్నోడు, కష్టపడి సంపాదించిన సంపద ఉన్నోడు ఎప్పుడు చాలా సైలెంట్ గా వినయంగా ఉంటాడు. మనకి తన రేంజ్ ఏంటో తెలుసు కాబట్టి ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్న మొన్న చిన్న చిన్న సక్సెస్ చూసినోడు, అడ్డదారిలా 4 రూపాయలు సంపాదించినోడు నేనే తోపు, నాకంటే ఎవడు లేడని గాల్లే సోషల్ మీడియాలో షో ఆఫ్లు చేస్తూ లేని లైఫ్ ని ఉన్నట్టు చూపిస్తూ నానా అంగమ చేస్తాడు. లోపల మాత్రం శూన్యం, కేవలం పైన మాత్రం కలరింగ్ ఇస్తూ ఉంటాడు. అందుకే గుర్తుపెట్టుకో, నిండుకుండా ఎప్పటికి తొనకాదు. నీకు టాలెంట్ ఉంటే, సక్సెస్ ఉంటే అది నీ పనిలోనే కనిపిస్తుంది. నోటితో చెప్పాల్సిన పని అస్సలే ఉండదు. సో గిట్లాంటి అరసోడు గింజల్ లాంటి షో ఆఫ్ గాలని చూసి నువ్వు అస్సలు కంగారు పడకు. సో నీ వినయమే నీకు అసలైన అందం. నీ దారిలో నువ్వు సైలెంట్ గా చూసుకుంటావు. నీ సక్సెసే రేపు గట్టిగా సక్సెస్. ఏమంటావు? దయచేసి అర్థం చేసుకో. సో ఈ వీడియోని ఎవరైతే నిన్న మన చిన్న సక్సెస్ చూసి షో ఆఫ్లు చేస్తారో అది అందరికీ షేర్ చేయండి. అవసరమైతే వాళ్ళ నేమ్ కింద కామెంట్ లో ట్యాగ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో చేయండి.